హాయ్ సార్. హాయ్ మ్యామ్. మీ పేరు? హరికృష్ణ. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మై ఒపీనియన్ జగన్ ఈస్ గోయింగ్ టు బీ సీఎం మ్యామ్. అగైన్? యా, డెఫినెట్లీ. ఓకే, యూ లైక్ జగన్? యా, ఐ లైక్ జగన్. సో అందరూ టీడీపీనే మళ్ళీ వస్తుంది అని అంటున్నారు కదా. ఇక్కడ కూడా కేసీఆర్ వస్తారని చెప్పారు మ్యామ్ తెలంగాణలో. బట్ అన్ఫార్చునేట్లీ కేసీఆర్ విన్ అవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు విన్ అయ్యారు. అది మనం చెప్పలేము మ్యామ్. ఆఫ్టర్ ఎలక్షన్ చెప్తే నా ఫీలింగ్ ఏంటంటే జగన్ ఈజ్ గోయింగ్ టు బి సీఎం. మై ఫీలింగ్ ఐఎమ్ సేయింగ్ దట్. సో ఇక్కడ తెలంగాణ పొలిటికల్ కానీ ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ కానీ ఏదైనా ఆంధ్రాలో పడుతుంది అని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఎఫెక్ట్ ఏంటంటే కొంచెం పీపుల్ ఆలోచిస్తారు మ్యామ్. ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ 10 years వర్క్ చేసి డెవలప్మెంట్ కూడా చేశారు కాబట్టి ప్రజలు ఎందుకు చేంజ్ చేశారని ఆలోచిస్తారు. బట్ అక్కడ జగన్ 5 years చేశారు కాబట్టి ఇంకొక ఆలోచన కూడా అక్కడ కూడా చేస్తారు. ఇంకొక 5 years ఛాన్స్ ఇద్దామా ఇవ్వమని అక్కడ కూడా ఆలోచన ఉంటుంది మ్యామ్. అది ఫైనల్ డెసిషన్ అనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు 11 members ఇన్ఛార్జెస్ ని చేంజ్ చేసినారు కాబట్టి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఆల రామకృష్ణారెడ్డి గారు సహాయంగా ఉంటున్నారు. ఇప్పుడు తను మంత్రి పదవికి రాజీనామా చేశారు, పార్టీ సభ్యత్వం కూడా తీసేశారు, అండ్ ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేశారు. సో ఇట్లా ఒక్కొక్కరు అందరు పార్టీకి దూరం అవుతున్నారు. ఇవన్నీ ఎవరైతే సహాయం చేస్తున్నారో సలహాలు ఇస్తున్నారో వీళ్ళందరూ దూరం అయితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. జగన్ ఏం ఆలోచిస్తాడంటే నేను పార్టీని డెవలప్ చేస్తానా లేకపోతే నేను సీఎం అవుతానన్న దీంతో ఆలోచించడు మ్యామ్. ప్రజలకి ఎంతవరకు నేను ఉపయోగపడుతున్నానన్న కోణంలో ఆలోచిస్తాడు మ్యామ్ జగన్. అందువలన ఆయన వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు, వాళ్ళ కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరున్నా ఆయన పదవులు ఇవ్వడు మ్యామ్. ప్రజలకి ఎవరైతే దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క వర్క్స్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళని మట్టుగా ఉద్దేశించి మాత్రమే జగన్ అనే అతను ఈ యొక్క ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ డిసైడ్ చేస్తాడు మ్యామ్. నాకు తెలిసి ఇప్పుడు అతను 11 మందిని చేంజ్ చేశాడంటే ఆ విధంగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇదే డెసిషన్ పీపుల్ కూడా జగన్ ఈ విధంగా ఆలోచిస్తున్నారని ఆలోచిస్తే జగన్ విల్ గోయింగ్ టు బి సేఫ్ మ్యామ్. అదర్వైజ్ సమ్ ప్రాబ్లం విల్ కమ్. ఇప్పుడు రీసెంట్ గా తుఫాన్ రావడం జరిగింది కదా, అది ఒక జాతీయ విపత్తుగా అంటే పెద్ద ప్రాబ్లం గా పరిగణించాలని చెప్పేసి నరేంద్ర మోడీకి సిబిఎన్ గారు లెటర్ రాయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం హెలికాప్టర్ లో వెళ్ళి అలా పర్యవేక్షించి రావడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నారు మ్యామ్. ఇప్పుడు జగన్ గారు అనేవారు సీఎం గానే ఉన్నారు. ఇప్పుడు ఒక సీఎం క్యాడర్ అనేవాళ్ళు ఇప్పుడు నార్మల్ జాబ్ చేస్తున్న పీపుల్ ఐ విల్ టెల్ యూ, ఒక నార్మల్ పర్సన్ ఒక 50,000 60,000 శాలరీ వచ్చే పర్సన్ ఒక కారులో వెళ్తాడు మేము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. అలాంటిది ఒక సీఎం పొజిషన్లో ఉండే వాళ్ళు హెలికాప్టర్లో వెళ్తున్నాడు అనేది అక్కడ మ్యాటరే కాదు మ్యామ్. వాస్తవం చెప్పాలంటే వెళ్ళొచ్చు మ్యామ్, బట్ హీ షుడ్ హ్యావ్ సమ్ టైం, లెస్ టైం చాలా వాల్యుబుల్ మ్యామ్. దానికోసం హెలికాప్టర్ తీసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఇంకోటి సిబిఎన్ గారు లెటర్ రాశారంటే సిబిఎన్ గారే ఫస్ట్ రాయాలి మ్యామ్. ఎందుకంటే ఒక అపోజిషన్ పర్సన్ ఎప్పుడైతే పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పోరాడితే అది అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. అది సీఎం అతను చంద్రబాబు నాయుడు గారు రాశారని జగన్కి ప్రాబ్లం కాదు. ఇతను హీ హ్యాస్ టు ఫైట్, బోత్ ఆర్ షుడ్ ఫైట్ మ్యామ్. ఓకే, యువగలం పాదయాత్ర ఏం ఉపయోగపడలేదు అంటారా టీడీపీ రావడానికి? పడలేదని కాదు మ్యామ్, లోకేష్కి అది చాలా యూస్ఫుల్ అవుతుంది మ్యామ్. ఎందుకంటే అతను హీ విల్ లో సంథింగ్. అతను ఏంటంటే అతను స్టార్టింగ్ డైరెక్టర్గా వచ్చాడు మ్యామ్. అంత నాలెడ్జ్ అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, ప్రజల యొక్క ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది మ్యామ్. తనకైతే డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుంది మ్యామ్. అది ప్రజలకి ఎంతవరకు యూజ్ఫుల్ అవుతుంది అనేది ఆఫ్టర్ ఎలక్షన్ తెలుస్తుంది మ్యామ్. సో ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ జగన్ మళ్ళీ అధికారంలో డెఫినెట్గా జగన్ వస్తాడు మ్యామ్. థ్యాంక్ యూ.